నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? డిస్క్ మరియు నడుము నొప్పి ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? డిస్క్ మరియు నడుము సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ మధు కిరణ్ గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. జనరల్గా చూస్తే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువైపోతున్న పరిస్థితి ఉన్నది, అంటే ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా. సో ఏం చెప్తారు సార్, అసలు ఏంటి డిస్క్ సమస్యలు అంటే? ఓకే, సో డిస్క్ అనేది ఏంటంటే మన వెన్నుముక్కలో మనకి ఇట్లా బోన్ డిస్క్ ఏంటంటే 32 డిస్క్స్ ఉంటాయన్నమాట. సో దీనిలో ఏంటంటే ఫ్రంట్లో డిస్క్ ఉంటుంది, వెనకాల మళ్ళీ బొయికే ఉంటుంది, మధ్యలో దాని తర్వాత మన స్పైనల్ కార్డ్ ఉంటుంది. మన స్పైనల్ కార్డ్ నుంచి ఈ నరాలు బయటకు వస్తాయి అన్నమాట. సో డిస్క్ ప్రాబ్లం అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది ఈ L4-5 L5S1 అంటే కింద నడుం భాగంలో చాలా కామన్గా అవుతూ ఉంటాయి. ఇంకోటి మళ్ళీ సర్వైకల్ స్పైన్ అంటే మన మెడ భాగంలో కూడా ఈ డిస్క్ ప్రాబ్లం వస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ మనం ఈ లంబార్ స్పైన్లోనే రెస్ట్రిక్ట్ అయ్యి ఉన్నాం. సో ఏంటంటే ఈ డిస్క్ అనేది ఒక షాక్ అబ్జార్బర్ లాగా అనుకోవచ్చు. సో రెండు బొయికల మధ్యలో ఈ షాక్ అబ్జార్బర్ ఉంటుందన్నమాట. ఈ షాక్ అబ్జార్బర్ లాంటి మెటీరియల్ అయితే బాగా ఫ్లూయిడ్ ఫిల్డ్గా లోపల ఉంటుంది. సో బయట చాలా టఫ్ అయిన సబ్స్టెన్స్ పేరు యానులస్ అంటాం, లోపల న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్ అయితే బయటకు వచ్చి మన నరాన్ని నొక్కేసిందంటే అప్పుడే డిస్క్ బయటకు వచ్చింది, ప్లస్ ఈ నొప్పి మొత్తం వెనకాల నడువు నుంచి కింద కాలుకి వచ్చింది అని తెలుస్తుంది. సో అట్లా బయటకు వచ్చిన డిస్క్ అయితే ఈ నరాన్ని నొక్కేసినప్పుడే షియాటికా అని అంటాం అన్నమాట. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అయితే చాలా కామన్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, దాని తర్వాత చాలా హెవీగా వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు లంబార్ అండ్ సర్వైకల్ దగ్గరే ఎందుకు ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది అంటే ఏం చెప్తారు? సో బేసిక్గా ఏంటంటే ఈ లంబార్ రీజన్ అంటే మన నడుం భాగంలో ఎక్కువ మూమెంట్ ఉంటుంది. ఈ స్పైన్లో ఈ నడుం భాగంలో ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ బాడీ వెయిట్ అంతా మన లంబార్ రీజన్ మన నడుములో పడుతుందన్నమాట. అట్లా పడతా ఉండేసరికి ఎక్కువ ఎక్కడైతే వర్క్ ఎక్కువ అవుతూ ఉంటుందో ఆ రీజన్లో డీజెనరేషన్ అంటే పాడైపోతాం చాలా కామన్. లంబార్ బ్యాక్లో అయితే చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంది, ఇంకా మెడ కూడా బాగా ఊపుతాం కాబట్టి అక్కడ కూడా ఫ్రీక్వెంట్గా ఈ రీజన్స్లో అవుతూ ఉంటుంది. మళ్ళీ థొరాసిక్ అంటే ఈ పై భాగంలో ఏంటంటే అంత మూమెంట్ ఉండదన్నమాట. మనం వంగినా నుంచునేటప్పుడు లెగ్సినా అదంతా మొత్తం యాక్చువల్లీ మన వెనకాల నడువు నుంచే అవుతుంది, రాదర్ దెన్ పై భాగం నుంచి, అందుకని అనమాట. అయితే దీన్ని అసలు ఎన్ని రకాలుగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అండి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ని? రైట్, సో ఈ డిస్క్ ప్రాబ్లం వచ్చి 3 టైప్స్ అన్నమాట. ఒకటి డీజెనరేటివ్ అంటాం. డీజెనరేటివ్ అంటే వయసు అయ్యేది కొద్దో లేకపోతే బాగా ఎక్కువ వాడటం వల్ల అట్లా దానివల్ల అయ్యే ప్రాబ్లం పేరే డీజెనరేటివ్ డిస్క్. రెండోది ఏంటి, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవ్వచ్చు. సో ఇన్ఫెక్షన్స్ అయితే టీబీ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ అయినా అయి ఉండొచ్చు. చాలామంది అడుగుతారు, సో టీబీ స్పైన్లో కూడా అవుతుందా అని. ఎస్, టీబీ క్యాన్ ఎఫెక్ట్ స్పైన్ అనమాట. సో అట్లా దానివల్ల కూడా ఈ డిస్క్ అయితే మొత్తం డీజెనరేట్ అవ్వచ్చు, ప్లస్ చాలా నొప్పిస్తుంది. ఎందుకంటే ఈ డిస్క్లో ఆ పస్ మెటీరియల్ ఫామ్ అయిందంటే కూడా బాగా నొప్పిగా ఉంటుంది.
అండ్ ఆల్సో ఏంటంటే ఇన్ఫెక్షన్ అయితే మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది, తినేస్తుంది ఈ బొయిక కానీ అదంతా. సో దానివల్ల కూడా అవుతుంది. మూడోది ఏంటి, ట్యూమర్స్ అయితే మోస్ట్ ఆఫ్ ఈ బొయిక రీజియన్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వర్టిబ్రాలో ఈ బొయిక రీజియన్లో వచ్చింది, అది వెనకాల తింటా పెద్దగా అయ్యి దాని తర్వాత వెనకాల మన నరాల్ని మన స్పైనల్ కార్డ్ని నొక్కేస్తూ ఉంటుంది. సో వీటి వల్ల మన షియాటికా కైండ్ ఆఫ్ పెయిన్, అంటే పైనుంచి కింద దాకా నరం నొప్పి రావచ్చు. అయితే ఇది ఆర్థోపెడిక్ న్యూరో ప్రాబ్లం కలిపి వచ్చే సమస్యగా మనం చూడొచ్చు అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో బేసిక్గా ఏంటంటే స్పైన్ అనేది ఒక సపరేట్ స్పెషాలిటీ అన్నమాట. న్యూరో అయినా స్పైన్ చేస్తారు, ఆర్థోపెడిక్లో అయినా స్పైన్ చేస్తారు. కానీ ఎవరు స్పైన్ చేయాలంటే ఈ స్పైన్లో స్పెషలైజ్ చేసిన వాళ్ళు, న్యూరో సర్జరీ అయినా కూడా మళ్ళీ స్పెషలైజేషన్ ఇన్ స్పైన్ చేసిన వాళ్ళు చేస్తే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడులాగా అన్ని సర్జరీస్ ఒకే డాక్టర్ చేస్తాం అంతా చేయట్లేదు. ఎవరికైనా వాళ్ళు ఈ స్పెషాలిటీ, ఈ స్పైన్ సర్జరీ చేసేవాళ్ళు స్పైన్ స్పెషాలిటీ చేసి నాట్ ఓన్లీ ఈ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ తర్వాత మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ స్పెషలిస్ట్ ఓన్లీ స్పైన్ మీద కాన్సన్ట్రేట్ చేసే డాక్టర్సే స్పైన్ సర్జన్స్ అవుతారు. ఇట్ కెన్ బి బోత్ న్యూరో సర్జన్స్ అండ్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్స్ అనమాట. అలానే మధు గారు, ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా ఈ సమస్య రావడాన్ని ఎలా చూస్తామండి? సో ఏజ్ ఫ్యాక్టర్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అయితే మ్యాక్సిమం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వస్తూ ఉండేవి. సో ఒక 40-50 ఏళ్ళ తర్వాత ఏమవుతూ ఉండేదంటే చాలా పొలం పనులు, దాని తర్వాత చాలా హార్డ్ వర్క్స్ ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయిపోయారు చాలా వరకు. సో సిట్టింగ్ వర్క్ ఎక్కువ అయిపోయింది. మన బాడీ యాక్చువల్లీ ఏంటంటే ఎవల్యూషన్తో మన స్పైన్ ఇట్లా ఈ వర్క్స్కి వాడాల్సిన పని ఉండేది. కానీ మనం ఇప్పుడైతే లాస్ట్ 20-30 ఇయర్స్గా ఈ ఐటీ బూమ్ వచ్చినప్పటి నుంచి కూర్చునే పనులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో ఈ కూర్చుంటూ ఉండేసరికి మన బాడీ అయితే ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దాట్. అంటే మన బాడీ ఇట్లా కూర్చుని ఎక్కువసేపు ఎంత ఒక 10-12 అవర్స్ వరకు కూర్చుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంతంతసేపు కూర్చుంటానికి మన బాడీ చేయలేదండి. సో దానివల్లే ఇంకా నొప్పులు కూడా పెరిగినాయి. సో ఒకప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అట్లా నొప్పులు వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇట్లా చాలా కామన్గా ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా హెవీ బ్యాగ్స్ తీసుకెళ్తూ ఉన్నారు. ప్లస్ ఎక్కువసేపు కూర్చుంటూ ఉండేసరికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటంటే బయటికి వెళ్ళి ఆడేది చాలా తక్కువ అయిపోయింది. సో దానివల్ల కూడా బ్యాక్ పెయిన్స్ అయితే చాలా కామన్గా వస్తూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు 60 ఏళ్ళకి రావాల్సిన వాళ్ళు ఇప్పుడు 30-20 ఏళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ వల్ల సఫర్ అవుతా డిస్క్స్ బయటకు వచ్చేస్తా ప్రాబ్లం అవుతూ ఉంది. అయితే దీనికి ప్రధానమైనటువంటి సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఓకే, సో ఈ స్పైన్ నుంచి వచ్చే నరం నొప్పి ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆ బ్యాక్ పెయినే కాకుండా పైనుంచి కింద దాకా వస్తుంది. సో ఏ లెవెల్లో అయితే డిస్క్ బయటకు వచ్చిందో దానికి తగ్గట్టు ఇప్పుడు L4-5 అంటే తొడ సైడ్ నుంచి వస్తూ ఉంటుంది, కింద కాళ్ళు పాదం పైకి దాకా వస్తూ ఉంటుంది. అదే కానీ L5-S1 అంటే మోర్ ఆఫ్ లైక్ వెనకాల నుంచి బటక్స్ నుంచి వెనకాల తొడ నుంచి కాళ్ళలో కూడా వెనకాలకి వెళ్ళి పాదం కింద వరకు వస్తూ ఉంటుంది. సో కంటిన్యూస్ పెయిన్ వస్తుంది పైనుంచి కింద దాకా, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అట్లా ఉండదు. స్పైన్ పెయిన్స్ డిస్క్ అంటే నరం నొక్కేసిన సిమ్టమ్స్ అంటే పైనుంచి కింద దాకా కంటిన్యూస్గా వస్తుంది. అదే షియాటిక్ పెయిన్ అనమాట ఇన్
ఈజీగా పేషెంట్స్ వర్డ్స్తో చెప్పాలంటే. అలానే అంటే ఈ L1 L2 L3 అని ఇలా ఇవి ఉంటాయి కదా సార్, ఈ అవును. వర్టిబ్రా యొక్క మెయిన్ యాక్షన్ ఏంటి? వర్టిబ్రా అని మనం అంటే ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తామంటారు డిస్క్ ప్రాబ్లం? కరెక్ట్. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మన బాడీ మొత్తం ఎట్లా అంటే ఇట్ ఇస్ వైర్డ్ అండి. వైర్డ్ అంటే మొత్తం కరెంట్ వైర్ లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఏంటంటే మన బ్రెయిన్ అయితే ఒక పవర్ స్టేషన్ అనుకోవచ్చు, మన స్పైనల్ కార్డ్ వచ్చి ఒక సబ్ స్టేషన్ అనుకోవచ్చు, అండ్ దెన్ మన స్పైన్ నుంచి వచ్చే నరాలన్నీ మనకి ఇంటికి వచ్చే వైర్లు అనుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఏంటి, ఒక్కొక్క వైరు, ఒక్కొక్క లైటు, ఒక్కొక్క స్విచ్ లాగా ఉంటుంది. సో ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ లైటే వెలుగుతుంది లాగా ఈ L1 L2 డిస్క్ అంటే అట్లా ఫ్రంట్ నుంచే వస్తుంది. అదే కానీ L2 3 అంటే ఈ గజ్జల భాగం సైడ్ నుంచి వస్తూ ఉంటుంది. L3 4 అంటే ఇంకా కొంచెం కిందకి, అండ్ సైడ్లో నుంచి నేను చెప్పినట్టు L4 5 L5 1. సో బేసిక్గా ఒక్కొక్క నరం ఒక్కొక్క సైడ్ ఉంటుంది అనమాట. దాన్నే డర్మటోమ్స్ అంటాం. సో అట్లా నొప్పి వస్తూ ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు ఈ డిస్క్ అండ్ బోన్ మన స్పైన్ని మొత్తం కవర్ అవుతూ ఉంటుంది. సో నెక్కి సపరేట్ కైండ్ ఆఫ్ పెయిన్స్, మళ్ళీ అట్లానే చేతికి వచ్చే రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. మన ఎక్కడైతే ఆ డిస్క్ నరాన్ని నొక్కేస్తుందో ఆ నరం ఎక్కడైతే దాని కనెక్షన్ ఉందో ఆ భాగం నొప్పి ఉంటుంది, వేరే చోట్లంతా ఉండదు. అయితే డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పెయిన్ డిస్క్ ఏరియా మనం తీసుకున్నట్లయితే ఈ పెయిన్ కిడ్నీ పెయిన్ ఒకటే అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కరెక్ట్. సో ఎలా డిఫరెన్షియేట్ చేయాలండి ఈ పెయిన్ ఆ పెయిన్ అది వేరు వేరు అని? ఇప్పుడు ఇది చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అండి. చాలామంది సార్ నా కిడ్నీ ప్రాబ్లం అనుకున్నా, చూస్తే డిస్క్ ప్రాబ్లం అంటున్నారు, అట్లా ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ అంటే యూ కెన్ నాట్ మిస్ అండి. అంత నొప్పి ఉంటుంది అండ్ సడన్గా ఉంటుంది. అండ్ ఆ నొప్పి కరెక్ట్గా వెనకాల ఫ్లాంక్ నుంచి కరెక్ట్గా గజ్జల భాగంలోకి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ నొప్పి. కానీ డిస్క్ లంబార్ స్పైన్లో ఉండే డిస్క్ ప్రాబ్లం అయితే నేను చెప్పినట్టు పైనుంచి కింద దాకా కంటిన్యూస్గా ఉంటుంది. కానీ మెయిన్ డిఫరెన్షియేటింగ్ ఏంటి, గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా వెళ్తూ ఉంటుంది. కానీ డిస్క్ కూడా సమ్టైమ్స్ సడన్గా స్టార్ట్ అవ్వచ్చు. లైక్ ఎప్పుడైనా చాలా హెవీ బరువులు ఎత్తేసినప్పుడు, లేకపోతే సడన్గా వంగినప్పుడు, ఈ టైమ్స్ అప్పుడు సడన్గా నరం నొక్కినప్పుడు షార్ప్ అక్యూట్ పెయిన్ ఉంటుంది. సో ఈ డిఫరెన్షియేషన్ చేసుకోవాలంటే ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతాం బెటర్ అండి. అయితే ఇప్పుడు ఈ జనరల్ పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, మీరు చెప్పినట్టు హెవీ వెయిట్ లిఫ్ట్ చేశారు ఒక పేషెంట్, దానివల్ల వచ్చిన పెయిన్ అని చెప్పి కౌంటర్ మెడిసిన్ యూస్ చేశారు అంటే, బట్ అయినప్పటికీ మళ్ళీ రిపిటేటివ్గానే ఉంటుందంటారా? ఎలా ఉంటుంది ఆ పెయిన్? అసలు ఇది డిస్క్ సమస్య అని ఆర్థో డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పరిగెత్తాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, నొప్పి వచ్చిందా వెంటనే ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మెడిసిన్ ఇవ్వు అంటాం అసలు తప్పు. అసలు అట్లా ఎప్పుడు అప్రోచ్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సపోజ్ స్పైన్ పెయిన్స్ అంటే ఇట్లా పైనుంచి కింద దాకా రేడియేటింగ్ అవుతూ ఉంటాయి. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, స్పైన్ పెయిన్స్కి 95% ఆఫ్ ద టైమ్స్ అసలు ట్రీట్మెంట్ అనేది అక్కర్లేదు, అనవసరం. సో 95% ఆఫ్ ద టైమ్స్ కొంచెం రెస్ట్, దాని తర్వాత ఈ డోలో 650 లాంటి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, లేకపోతే అది పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, అండ్ రెస్ట్ తీసుకోవాలండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ 95% అన్నాను కదా, 95 to 97% అని కూడా అనొచ్చు. వీళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రెస్ట్తోనే సెట్ అయిపోద్ది. లేదు నాకు నొప్పి పెరుగుతుంది, లేకపోతే ఈ నొప్పి వల్ల నేనైతే నా డైలీ పనులు కూడా చేయలేకపోతున్నా, లేకపోతే కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉంది అంటే అప్పుడు స్పైన్ సర్జన్ని అప్రోచ్ అవ్వాలండి. సో స్పైన్ సర్జన్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఒక బేసిక్ ఎక్స్రే తీస్తాం. బేసిక్ ఎక్స్రేలో
మనం అయితే ఎట్లా ఉంది, డిస్క్ స్పేసెస్ బాగానే ఉన్నాయా అవన్నీ మనం చూస్తామన్నమాట. అంతగా నొప్పి బాగా ఎక్కువగా ఉంది, లేకపోతే ఏమంటే న్యూరలాజికల్ డెఫిసిట్ అంటే ఈ వీక్నెస్ అవన్నీ డెవలప్ అయినాయి అట్లాంటివన్నీ అంటే అప్పుడు ఎంఆర్ఐ తీస్తామన్నమాట. సో ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తే అప్పుడు మనం కన్క్లూడ్ చేయొచ్చు ఏంటి డిస్క్ అయితే ఎంతవరకు నరం నొక్కేసింది, మనం అప్పుడు ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేయాలి అని అప్పుడు డిసైడ్ అవుతాం అన్నమాట. అలానే డాక్టర్ గారు, డిస్క్ ప్రాబ్లం అని తెలిసిన తర్వాత కొంతమంది వాళ్ళ పేషెంట్ కేస్ స్టడీని బట్టి సర్జరీస్ అవి చెప్తూ ఉంటారు. కానీ చాలామంది ఏంటంటే సర్జరీ చేసుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. సో మీరు చెప్పండి సార్, అంటే మీరు ఆల్రెడీ ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి ఏం చెప్తారు, వాళ్ళలో ఉన్నటువంటి ఈ భయాన్ని ఎలా తొలగించే ప్రయత్నం చేస్తారు? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు 95 to 97% ఆఫ్ ద టైమ్స్ అసలు ఆపరేషనే అక్కర్లా. ఎప్పుడు ఆపరేషన్ కావాలి అదైతే ఏంటంటే స్పైన్లో చాలా ఎట్లా చెప్పేది ఇంపార్టెంట్గా అండ్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటే చాలా ఫ్యూ కండిషన్స్ ఉన్నాయి. దానిలో కార్డా ఈక్వైనా సిండ్రోమ్ అని ఉంటుంది. ఆ కార్డా ఈక్వైనా సిండ్రోమ్ అంటే ఏంటి, మనకి కొంచెం వీక్నెస్, కాల్లో వీక్నెస్ వస్తుంది, యూరిన్ లెట్రిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, దాని తర్వాత పెరియనల్ రీజన్లో సెన్సేషన్ తగ్గిపోవచ్చు, అండ్ యూరిన్ హెసిటెన్సీ ఆర్ ఫ్రీక్వెంట్ మిచ్యురేషన్ అవన్నీ ఉండొచ్చు. సో అట్లా ఉందంటే అప్పుడు ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, అసలు యూరిన్ కూడా వస్తాం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు మాత్రం అర్జెంటుగా రావాలి. అది ఆపరేషన్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ అ వెరీ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో ఇప్పుడు కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఎప్పుడు అసలు స్పైన్ సర్జన్ ఆపరేషన్ చెప్తే అసలు భయపడిపోతున్నారు అని, అది చాలామంది పేషెంట్స్ నాకు చెప్తారనమాట. నేను స్పైన్ సర్జరీ కావాలండి మీకు, ఎందుకంటే ఇట్లా నొక్కేసింది ఆర్ లంబాకెనాస్టినోసిస్ ఉంది, లేకపోతే స్పైన్ అయితే కొంచెం ముందుకు జరిగిపోయింది, ఇట్లాంటి కండిషన్స్లో మనం అయితే ఆపరేషన్ చెప్తాం. సో అట్లా చెప్పినప్పుడు అయితే అయ్యో మా పక్కింటాళ్ళకి ఇట్లా కాలు పడిపోయిందండి, అయ్యో మా ఫ్రెండ్స్ అయితే ఇట్లా స్పైన్ సర్జరీ చేస్తే చాలా రిస్కీ అని అంటారు. నథింగ్ టు వరీ అండి. ఇప్పుడు స్పైన్ సర్జరీ అయితే లాస్ట్ 20 yearsలో చాలా అడ్వాన్సెస్ అయినాయి. సో ఈ రీసెంట్ అడ్వాన్సెస్లో మనకైతే న్యూరో మానిటరింగ్ నుంచి, దాని తర్వాత స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇంప్లాంట్స్ నుంచి, దాని తర్వాత ట్రైనింగ్ కూడా, డాక్టర్స్ బేసిక్ ట్రైనింగ్ అది కూడా, లైక్ మీరు చెప్తా ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలని, కానీ ఇప్పుడు స్పైన్ చూస్తానికి స్పైన్ సర్జన్స్ అని సపరేట్ క్లాస్ ఆఫ్ సర్జన్స్ తయారయ్యారు. సో స్పెసిఫిక్ స్పైన్ చూసే వాళ్ళ దగ్గర దే విల్ హ్యావ్ ద స్కిల్ అండి. సో ఈ డాక్టర్స్ వాళ్ళైతే దే ఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ ఈ స్పైన్ కండిషన్స్ని డీల్ చేస్తానికి. అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఇంజరీ టు ద స్పైన్ అండ్ స్పైన్ ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. సో బట్ ఎనీథింగ్ సెడ్ అండ్ డన్, దేర్ ఆర్ ఆల్వేస్ రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ అనమాట. సో ఆ రిస్క్ కొటేషన్ని బాగా తగ్గించేసింది అనమాట ఈ డాక్టర్స్ ట్రైనింగ్ నుంచి, ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ నుంచి. సో అసలు ఈ స్పైన్ సర్జరీ అంటే భయపడాల్సిన అవసరమే లేదండి. ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ స్పైన్ సర్జరీ. సో అంటే మధు గారు, మెయిన్గా చూస్తే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని, కీ హోల్ సర్జరీ అని, ఇలా రకరకాల సర్జరీస్ వచ్చేసాయి. మరి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి సర్జరీస్ ఉన్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారో వివరిస్తారా? కరెక్ట్. సో ఇప్పుడు కరెంట్గా అయితే స్పైన్కి వచ్చి చాలా అడ్వాన్సెస్ అయినాయి. సో ఈ రోబోటిక్ అయినా సరే, ఈ నావిగేషన్ అయినా సరే, ఇది ఎంత ఏంటి, మనం స్క్రూల్ వేసేటప్పుడు స్పైన్లో అది ఎగ్జాక్ట్గా ఈచ్ టైం ఏంటంటే, ఇప్పుడు స్పోర్ట్స్లో ఇప్పుడు డాట్స్ అనుకోండి,
ఆ సెంటర్ బుల్సైని కొడతాం ఎంత కష్టమో జనరల్గా పెట్టాలన్నా కూడా అంతే కష్టం. సో దానికే కంప్లీట్ ట్రైనింగ్ రెగ్యులర్గా. అదొక్కటే కాకుండా ఇప్పుడు నుంచి ఏంటి ఈ రోబాటిక్ స్పైన్ సర్జరీ అయినా నావిగేషన్ చేసి స్పైన్ సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు వీ హ్యావ్ ద స్టెల్త్ మిషన్ అదంతా కూడా ఉంది. సో దానివల్ల ఏం తెలుస్తుంది, మనం గైడ్ చేస్తాం అన్నమాట. గైడ్ అంటే మనం ఏమి దూరం నుంచి అట్లా డాట్ వేసినట్టు వేయకుండా ఇట్లా ఈ ట్రజెక్టరీలో ఇట్లా ఈ స్క్రూ దిగితే ఎక్కడ నరాన్ని నొక్కకుండా పర్ఫెక్ట్ బుల్సై అంటారు చూసారా, అట్లా బుల్సై కొట్టాలి. సో అట్లా స్క్రూలు అయితే మనకు తెలుస్తూ ఉంటుంది రియల్ టైంలో, అది ఈ స్క్రూ అయితే ఈ ట్రజెక్టరీలో వెళ్తుంది అని. దానివల్ల మనం ఎక్కడ ఇంజూర్ చేయకుండా పర్ఫెక్ట్గా మనం చేయొచ్చు అనమాట. రెండోది న్యూరో మానిటరింగ్. న్యూరో మానిటరింగ్ అంటే మనం స్పైన్ సర్జరీ చేసేటప్పుడు ఎనీ కంప్రెషన్ అంటే నరాలు వచ్చి చాలా డెలికేట్ థింగ్స్ అనమాట మన బాడీలో. సో చిన్న ఇంజురీ అయినా కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి న్యూరో మానిటరింగ్ అని వాడతాం. ఆ న్యూరో మానిటరింగ్లో ఏంటి, నరం హిట్ అవుతుందా లేకపోతే ఏమంటే బాగా ప్రెస్ అయిపోయి దాని సిగ్నల్ ఏమంటే డ్రాప్ అవుతుందా అని మనం దాన్ని ఏమంటే ప్రాబ్లం చేసే కంటే ముందే ఆ మిషన్స్ అయితే మనకి సిగ్నల్ ఇస్తాయి, డాక్టర్ మీరైతే చాలా దగ్గరున్నారు జాగ్రత్త అని. సో అదనమాట. అండ్ మూడోది, ఒకప్పుడు అయితే ఈ స్పైన్ సర్జరీస్కి ఈ ఇంత పెద్ద ఇన్సిషన్స్తో అంటే కట్ చేసి ఆపరేషన్స్ చేసేవారు. దాని తర్వాత ఈ 20 ఏళ్లలో వచ్చిన అడ్వాన్సెస్ మూలంగా ఇంత పెద్ద సర్జరీ చేయాల్సిన చోట మనమైతే ఈ చిటుకుని వెళ్ళుకుండే గోరంత చిన్న హోల్లో నుంచి మనం ఏం చేస్తామంటే ఆ డిస్క్ తీసేయాలంటే ఇది ఎండోస్కోప్ అంటాం అన్నమాట. ఇట్లా ఈ ఎండోస్కోప్లో ఇదే కెమెరా ఇదే ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టి ఆ డిస్క్ తీసే ఫోర్సెప్స్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో మనం ఇట్లా స్పైన్ ఉందనుకోండి, ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ లోపల అండర్ విజువలైజేషన్ అంటే మనం కెమెరాలో చూస్తానే మనం జాగ్రత్తగా ఎక్కడా తగలకుండా బాగా చేయొచ్చు అనమాట. సో చాలా మినిమలీ ఇన్వేసివ్. సో ఈ మినిమలీ ఇన్వేసివ్తో ఏం యూస్ అన్నారు అనుకోండి, ఇంత పెద్ద సర్జరీ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, బ్లడ్ లాస్ ప్లస్ దాని తర్వాత మసిల్స్ అన్నీ జరిపేస్తాం, దాని తర్వాత బోన్ చాలా కట్ చేసేస్తాం. అవన్నీ లేకుండా డైరెక్ట్గా ఎక్కడికైతే వెళ్ళి డిస్క్ బయటికి తీయాలో అక్కడ నుంచి డిస్క్ బయటికి తీసేసి మనం సేఫ్గా సర్జరీ చేయొచ్చు. సో ఆఫ్టర్ సర్జరీ రికవరీ పర్సంటేజ్ ఎలా ఉంటుంది సార్? ఒకప్పుడు స్పైన్ సర్జరీ తర్వాత 10 days 15 days హాస్పిటల్ స్టే చేసేవారు. కానీ ఇప్పుడు పొద్దున వచ్చి సర్జరీ చేసుకుంటే సాయంత్రానికే డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. ఇట్లాంటి రీసెంట్ అడ్వాన్సెస్ వాడి మెయిన్గా ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, దాని తర్వాత ఈ నావిగేటెడ్ స్పైన్ సర్జరీస్, ఇవన్నీ అయితే హాస్పిటల్ స్టే బాగా తగ్గించేసింది. ప్లస్ యాక్టివిటీని రిటర్న్ అవటానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సో 1 డేలో డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం మళ్ళీ రివర్స్ అవ్వకుండా చూసుకోవచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు ఆపరేషన్ చేసినాక మేము చెప్పేదల్లా 2 పనులు మాత్రం చేయొద్దండి అని చెప్తాం. అదేంటంటే, ఒకటి ఎక్కువ బరువులు ఎత్తద్దు, రెండోది వంగద్దు. అది ఎంతకాలం, 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటాం. దాని తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు, నార్మల్ లైఫ్గా లీడ్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఏమీ పెద్ద ఎక్కువ కాలం రెస్ట్ చేయాలి, మీరైతే ఇది చేయకూడదు అది చేయకూడదు ఏం లేదు. మెట్లు ఎక్కచ్చు, అన్నీ చేయొచ్చు, ఎక్సెప్ట్ బరువులు ఎత్తకూడదు, లేకపోతే బాగా కిందకి వంగద్దు అని. అది 3 నెలలు చెప్తాం. కానీ ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచే నడుపిస్తాం,
దాని తర్వాత మెట్లు కూడా 2వ రోజు నుంచి ఎక్కచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. ఈరోజు డిస్క్ ప్రాబ్లమ్స్ దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ ఆపరేషన్ టెక్నిక్స్ కూడా మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.